అలా వెళ్ళి ఇలా కొట్టేయచ్చని అనుకున్నాడు. ఎన్నో యుద్ధాలు చేశాం, ఇదో లెక్క అని ఎగస్ట్రాలు వేసుకున్నాడు. మహామహులనే మోకాళ్ళ మీద కూర్చోబెట్టాం, ఖమేనీ అండ్ గ్యాంగ్ ఎంత అని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్కి పోయాడు. కానీ బరిలోకి దిగాక కానీ లోతు తెలియలేదు. పూర్తిగా ఇరుక్కుపోయామని, పీకల దాకా కూరుకుపోయామని. ఇరాన్ స్థానబలం ముందు అగ్రరాజ్యం బలగం ఏమాత్రం పనిచేయలేదు. ఇన్ని రోజుల యుద్ధంలో అన్ని రకాలుగా ఇరాన్దే ఆధిపత్యం. డొనాల్డ్ ట్రంప్పై ఖమేనీ సైన్యానిదే డామినేషన్. యుద్ధం తీరు తెన్ను ఇరాన్ ఆధిపత్యాన్ని కళ్లకు కడుతోంది. ఎవరు అవునన్నా కాదన్నా అగ్రరాజ్యానికి ఇరాన్ వ్యూహం అంతు చిక్కలేదు. హర్మూజ్ అనే సముద్రపు మలుపులో పెద్దన్న పీక నొక్కేసింది ఇరాన్. తొడగొట్టి బరిలోకి దిగి తల బొప్పి కట్టించుకున్నారు అమెరికా అధ్యక్షుడు. పేరుకు అగ్రరాజ్యం, ఆర్థికంగా ఆయుధ సంపత్తి పరంగా ప్రపంచంలోనే టాప్ కంట్రీ అమెరికా. అత్యాధునిక యుద్ధ విమానాలు, సైనిక శక్తి, CIA లాంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా మిలిటరీ ఆపరేషన్స్ చేయగలిగే శక్తి ఉంది. వీటిని చూసుకునే అమెరికా పాలకులు ఎగిరెగిరి పడుతూ ఉంటారు. తమకు నచ్చని పాలకులను దింపేస్తారు. వెనిజువేలా ప్రెసిడెంట్ మదురోని ఎలా బంధించారో కూడా చూశాం. అయితే ఇదంతా గతం. ఇరాన్తో యుద్ధం మొదలయ్యాక అమెరికా ఎంత వీకో తెలిసొచ్చింది. ఇప్పుడు యుద్ధంలో ముందుకు వెళ్లలేక, బయటకు రాలేక పూర్తిగా ట్రాప్లో చిక్కుకుంది అమెరికా. ఫిబ్రవరి 28న ఇరాన్పై సర్ప్రైజ్ అటాక్ చేసింది అమెరికా. ఇజ్రాయెల్తో కలిసి ఖమేనీ కాంపౌండ్పై మిసైళ్లతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్, అమెరికా చేపట్టిన జాయింట్ ఆపరేషన్లో సుప్రీం లీడర్ ఖమేనీ, IRGC చీఫ్, ఆర్మ్డ్ ఫోర్స్ చీఫ్ స్టాఫ్, డిఫెన్స్ మినిస్టర్, ఖమేనీ సెక్యూరిటీ అడ్వైజర్ సహా 17 మంది కీలక నేతలు చనిపోయారు. ఈ దెబ్బకు ఇరాన్ కాళ్లబేరానికి వస్తుందని అంతా భావించారు. ఇరాన్ పనైపోయిందని అనుకున్నారు. రెజీమ్ చేంజ్ అవుతుందని కలలు కన్నారు. తీరా చూస్తే ఇరాన్ ఊహించని షాక్ ఇచ్చింది. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అంటారు కదా, అదే స్ట్రాటజీని ఫాలో అయింది ఇరాన్. అమెరికాను డైరెక్టుగా కొట్టలేదు. ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తూ సమయాన్ని, మిసైళ్లను వృధా చేయొద్దు అనుకుంది. తమ నొప్పి అమెరికాకు తెలియాలంటే ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టడం మొదలుపెట్టింది ఇరాన్. గల్ఫ్ దేశాల్లోని US బేస్లను వరుసగా టార్గెట్ చేసింది. మిసైళ్లతో విరుచుకుపడింది. దుబాయ్, ఖతార్, కువైట్ ఎయిర్పోర్ట్లపైన దాడులు చేసింది. హోటళ్లు, పోర్ట్లు, డేటాబేస్ సెంటర్లపైన అటాక్ చేసింది ఇరాన్. ఓవైపు ఇజ్రాయెల్, అమెరికా దాడులను ఎదుర్కొంటూనే రోజురోజుకు ఇరాన్ తన వ్యూహాలు మార్చుతూ వచ్చింది. ఎక్కడ పడితే అక్కడ గుడ్డిగా కొట్టలేదు. ఇష్టమొచ్చినట్లు దాడులు చేయలేదు. అసమాన యుద్ధ వ్యూహంతో ముందుకు వెళుతోంది. గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలను టార్గెట్ చేసి అమెరికాపై ఒత్తిడి తీసుకురావడంలో సక్సెస్ అయింది ఇరాన్. ఆయిల్, గ్యాస్ కేంద్రాలపై వరుసగా దాడులు చేసింది. ఖతార్లోని రాస్ లఫాన్ పైన అటాక్ చేసింది. ఈ దెబ్బకు LNG ప్లాంట్ మూసివేయాల్సి వచ్చింది. దీన్ని పునరుద్ధరించాలంటే 3 నుంచి 5 ఏళ్లు పడుతుంది. దీనివల్ల ఖతార్కు ఏడాదికి 198,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇప్పటికే ప్రపంచ దేశాలు గ్యాస్ సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఇటు సౌదీలోని రాస్ తనూరా రిఫైనరీపై దాడి చేసింది. ఈ దెబ్బకు రిఫైనరీ మొత్తం షట్డౌన్ చేయాల్సి వచ్చింది. ఇరాన్ వ్యూహాత్మకంగా హర్మూజ్ జలసంధిని మూసివేసి ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టింది. హర్మూజ్ జలసంధి దగ్గర వందలాది కార్గో షిప్పులు చిక్కుకుపోయాయి. దాంతో ఆయిల్, గ్యాస్, ఎరువుల సరఫరా నిలిచిపోయింది. ఆసియా దేశాలతో పాటు యూరప్పై తీవ్ర ప్రభావం పడుతోంది. హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేస్తానంటూ ట్రంప్ భారీ డైలాగులు చెప్పారు. జలసంధిని ఓపెన్ చేయడానికి రావాలని బ్రిటన్, చైనా, సౌత్ కొరియా, జపాన్ దేశాలను కోరారు. అయినా ఏ ఒక్క దేశం ముందుకు రాలేదు. దాంతో మరింత రెచ్చిపోయిన ట్రంప్ ఇరాన్కు 48 గంటల డెడ్లైన్ పెట్టారు. హర్మూజ్ను 48 గంటల్లో ఓపెన్ చేయాలని, లేదంటే ఇరాన్లోని అతిపెద్ద పవర్ ప్రాజెక్టులపై దాడులు చేస్తామని హెచ్చరించారు. అయినా ఇరాన్ బెదరలేదు. తమ దేశానికి చెందిన పవర్ ప్లాంట్ను టార్గెట్ చేస్తే తాము గల్ఫ్ దేశాల్లోని పవర్ ప్లాంట్లతో పాటు జలశుద్ధి కేంద్రాలను ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే ఇరాన్ దాడులతో విలవిలలాడుతున్న గల్ఫ్ దేశాలు ట్రంప్పై ఒత్తిడి పెంచాయి. యుద్ధానికి త్వరగా ముగింపు పలకాలని కోరాయి. ఇరాన్ పవర్ ప్రాజెక్టుపై దాడి చేయొద్దని విజ్ఞప్తి చేశాయి. చేసేదేమీ లేక దిగొచ్చిన ట్రంప్ 48 గంటల డెడ్లైన్ను పక్కన పెట్టారు. ఇరాన్ ముందు 15 పాయింట్ల ప్రణాళికను పెట్టగా దాన్ని కూడా ఇరాన్ లైట్ తీసుకుంది. ట్రంప్ ఆఫర్ను తిరస్కరిస్తూ 5 కండిషన్లు పెట్టింది. ట్రంప్ చెప్పినప్పుడు కాదు, తాము అనుకున్నప్పుడే యుద్ధం ముగుస్తుందని తేల్చి చెప్పింది ఇరాన్. ఈ 28 రోజుల్లో అమెరికా సాధించిన దానికంటే పోగొట్టుకున్న పరువే ఎక్కువ. ఫోజులు కొట్టడం తప్ప విషయం లేదన్నది తేలిపోయింది. అమెరికా పెట్టుకున్న టార్గెట్స్లో ఏదీ పూర్తి కాలేదు. రెజీమ్ చేంజ్ కాలేదు. ఇరాన్ ఆర్మీ, నేవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పూర్తిగా ధ్వంసం చేయలేకపోయింది. చివరికి ఇరాన్ ప్రాక్సీలైన హెజ్బొల్లా, హుతీలను కూడా బలహీనపరచలేకపోయింది. ఖమేనీ, అలీ లారిజానీలను తామే చంపామని అమెరికా చెప్పుకుంటున్నా ఆ క్రెడిట్ ఇజ్రాయెల్కే దక్కుతుంది.
ఈ యుద్ధంలోనే అమెరికా గొప్పలు చెప్పుకుంటున్న 5th జనరేషన్ ఫైటర్ జెట్ F-35 సైతం ఎక్స్పోజ్ అయింది. ఇది రాడార్కు చిక్కదు అని ఇన్నాళ్లు అమెరికా చేసుకున్న మార్కెటింగ్ ఉట్టిదేనని తేలిపోయింది. ఇరాన్ రాడార్లు F-35ను గుర్తించడమే కాదు, అటాక్ సైతం చేశాయి. యుద్ధం ఇలానే కొనసాగితే అమెరికాను నమ్ముకున్నందుకు గల్ఫ్ దేశాలు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.